హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వారణాసిని ఫాలో అవుతున్న రాకా ఫిలిం డిఫరెంట్ కాంబినేషన్ లో మణిరత్నం, వీకెండ్ ఎదుర్కొట్టిన విజయ్ అండ్ కిరణ్ అబ్బవరం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాని ఆయా షేర్ సాంగ్ 200 మిలియన్ క్రాస్ చేసింది. ఇలా సినిమా రిలీజ్ కు ముందే 200 మిలియన్ అందుకున్న సాంగ్స్ చాలా రేర్. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటివరకు 200 మిలియన్ అందుకున్నవి అలవైకుంఠపురంలో నుంచి 3 సాంగ్స్, ఇస్మత్ శంకర్ నుంచి 2 సాంగ్స్, పుష్ప 2 నుంచి 2 ఉన్నాయి. ఇంకా టాలీవుడ్ మొత్తం మీద ఓవరాల్ గా 9 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆలిస్ట్ లోకి వెళ్ళింది ఈ సాంగ్. మణిరత్నం బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడు సాయి పల్లవి, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే తీస్తున్నారు. కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. బట్ ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనేది అప్పుడే చెప్పలేం. త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది. మెగా 158 సినిమాకి సంబంధించి ఈ ఇయర్ చిరు బర్త్డేకి ఆగస్ట్ 22 అప్డేట్ అయితే రాబోతుంది. ఒక గ్లిమ్స్ ని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ చూస్తే సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ చిరు లైనప్ లో ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. పొలిమేర ఫ్రాంచైజ్ కి చాలా క్రేజ్ అయితే క్రియేట్ అయింది. పొలిమేర 3 మేకింగ్ కి అన్ని రెడీ అయ్యాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ని మెయిన్ లీడ్ గా తీసుకోబోతున్నారు. మరి అర్జున్ మెయిన్ లీడ్ అయితే ఫస్ట్ పార్ట్ లో ఇంప్రెస్ చేసిన బాలదిత్యకి ఏం క్యారెక్టర్ లేదా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడాలి ఎలా సెట్ చేసుకున్నారో. ఫస్ట్ పార్ట్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సెకండ్ పార్ట్ ట్విస్ట్లతో చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇదైతే ఆర్టిఫిషియల్ గా ఉండకపోతే చాలు. లెనిన్ బాక్సాఫీస్ దగ్గర 17 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఆఖరి బిగ్ 10 బాక్సాఫీస్ దగ్గర నిన్న పెట్టేసింది. సినిమా 80 లక్షల మార్క్ అయితే నిన్న దాటేయగా ఓవరాల్ గా 70 కోట్ల మార్క్ అయితే ఈ నెంబర్ తో అందుకుంది. ఈ రోజు నుంచి కాస్త హోల్డ్ చేసినా కూడా 73 కోట్ల వరకు వెళ్లి ఎండవచ్చు. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక జననాయకన్ విషయానికి వస్తే మరొకసారి సినిమా దుమ్ము లేపిందనే చెప్పాలి. ఓవర్సీస్ లో చూసుకుంటే 50% వరకు డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో మాత్రం గ్రోత్ అయితే కనిపించింది. ఇండియాలో డే 3 30 కోట్ల మార్క్ దాటితే డే 4 35 కోట్ల మార్క్ దాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా మరొకసారి 50 కోట్లకి దగ్గరగా కలెక్ట్ చేయగా ఈ రన్ తో వరల్డ్ వైడ్ గా 220 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఇక మరొక పక్క చెన్నై లవ్ స్టోరీ అయితే మరొకసారి గ్రోత్ చూపెట్టింది. ప్రీమియర్స్ డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్, డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్ పెడుతూ కిరణ్ అబ్బవరానికి ఇండివిజువల్ గా రికార్డ్స్ అయితే తీసుకొచ్చింది. ఇండియాలో డే 1 6 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 6.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 3 ఏకంగా 7 కోట్ల మార్క్ అయితే దాటేసింది. అలా 25 కోట్ల మార్క్ ని వీకెండ్ కి అటాచ్ చేస్తూ కిరణ్ అబ్బవరం కెరీర్ లో వీకెండ్ కే 25 కోట్ల గ్రాస్ టచ్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది, ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఈ మండే హోల్డ్ బట్టి బేసే ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక రాకా విషయానికి వస్తే వారణాసిని ఫాలో అవుతుంది మూవీ టీం. వారణాసి ఎలా అయితే ప్రమోషన్స్ ని ఒక సాంగ్ తో స్టార్ట్ చేశారో ఇప్పుడు రాకా కూడా అదే థీమ్ లో వెళ్ళడానికి రెడీ అవుతుంది. త్వరలోనే ఒక మ్యూజికల్ వీడియోని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తూ ఉండగా ఇప్పటికే దానికి సంబంధించి వర్క్ అయితే ఫినిష్ అవుతూ వస్తుంది. సో త్వరలోనే అప్డేట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డే బై డే గడిచే కొద్దీ బజ్ అనేది పెరుగుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. సో క్వాలిటీ కంటెంట్ దింపారంటే అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో రిలీజ్ అయ్యే సినిమాగా ఎప్పటికీ నిలిచిపోవడం పక్కా. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా 500 కోట్ల మార్క్ అందుకుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.